వెల్కమ్ టు సాక్షి టీవీ. ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని మరింత విస్తరింపచేస్తూ తరతరాలకు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా కన్వెన్షన్ 2026లో మరో అద్భుతమైన వేదిక లిటరరీ ఫోరం. మరి రచయితలు, కవులు, సాహిత్యాభిమానులు, పుస్తక ప్రేమికులు కొత్త తరం రచయితలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి తెలుగు సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఈ ఫోరం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ రోజు మనతో కలిసి ఉన్న అతిథి ద్వారా ఆటా లిటరరీ ఫోరం విశేషాలు, ఈసారి నిర్వహించనున్న కార్యక్రమాలు, తెలుగు భాష అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు? ఆటా కన్వెన్షన్ 2026 లిటరరీ ఫోరం గురించి మరెన్నో విశేషాలను తెలుసుకునేందుకు మన అతిథులు సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా రాజ్ బండెల గారితో మొదలు పెడదాం. హలో సార్, వెల్కమ్ టు సాక్షి టీవీ. మీ గురించి మా సాక్షి టీవీ ప్రేక్షకులకు చెప్పగలరా కొంచెం? థ్యాంక్ యూ సాక్షి టీవీ శైలేష్ గారు. అండ్ ఈ ఆట తెలుగు సాహిత్య ప్రోగ్రాన్ని మీరు ఈ ప్రజల మధ్యలోకి తీసుకొస్తున్నందుకు సాక్షి టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. సో నా పేరు రాజ్ కుమార్ బందెల. నేను మేరీల్యాండ్ ఎలికాట్ సిటీలో ఉంటున్నాను. సో ఈ ఆటా వేదిక తెలుగు సాహిత్య గమనంలో నేను ముందుగా అంటే దీనికి ఎట్లా వచ్చానంటే సాహిత్య గగనంలో ఒక నక్షత్రం వేణు నక్షత్రం. సో మా అందరికీ వేణు నక్షత్రం అనే వ్యక్తి మా అందరికీ దశ నిర్దేశం చేస్తున్న ధ్రువతార వేణు నక్షత్రం, ఒక నక్షత్రం కాదు. సో బేసిక్ ఏంటంటే ప్రత్యేకంగా మా కొత్త వాళ్ళందరినీ కూడా వేణు నక్షత్రం ఈ సాహితీ వనంలో బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. వివిధ స్టేట్లలో కూడా, న్యూజెర్సీలో కావచ్చు, మేరీల్యాండ్లో కావచ్చు, వర్జీనియాలో కావచ్చు, ఇండియాలో కూడా వేణు నక్షత్రం అధ్యయనంలో మేము ఈ ఆటా వేదికగా ఇప్పటివరకు చాలా ప్రోగ్రెస్ చేశాము. కొత్త కవులను, కొత్త రచయితలను చాలా మందిని పరిచయం చేస్తున్నాము ఆటా వేదికగా. అండ్ నెక్స్ట్ గోస్ టు వేణు నక్షత్రం గారు. నమస్తే సార్. సో నమస్కారం ఆటా అండి. లిటరరీ చైర్ గా మీ బాధ్యతల గురించి, అలాగే మీ గురించి మాకు తెలియజేయగలరా? నమస్కారం అండి. ముందుగా సాక్షి టీవీకి కూడా మా ఆట సాహిత్య వేదికని, ఆట కార్యక్రమాలని ప్రచారంలో భాగంగా ముందుకొచ్చారు. సో ధన్యవాదాలు. నా పేరు వేణు నక్షత్రం. నేను వాషింగ్టన్ డీసీలో గత 30 సంవత్సరాలుగా ఉంటున్నాను. సో నేను ఇటు లిటరరీ సాహిత్యము, అటు సినిమాలు రెండు వైపులా ప్రయాణిస్తున్నాను. ఫుల్ టైం ఐటీలో చేస్తూ వీటిని సాధ్యంత వరకు ఒక తెలుగు భాష ప్రచారము, తెలుగు భాషకు ఒక పెంపొందించడానికి నా వంతు సాయశక్తులు ప్రయత్నం చేస్తున్నాను. ఆటా లిటరరీలో కూడా ఆటా డేస్ అనేది ప్రతి సంవత్సరము ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి హైదరాబాద్లో జరుగుతుంది ఆటా డేస్ అని చెప్పి. దానికి కూడా గత 2 పర్యాయాలు నేను ఆటా డేస్లో రవీంద్ర భారత్ మన తెలుగు యూనివర్సిటీలో ప్రోగ్రాం చేశాము. మొన్న కూడా లాస్ట్ డిసెంబర్లో కూడా వినోద్ కుమార్ శుక్లా గారితో వారి ఒక రచనల మీద, అంటే ఆయన హిందీలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. సో హిందీలో జ్ఞానపీఠ రావడానికి ఆయన ఒక రచనలు ఏంటి, మన తెలుగు వాళ్ళకి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అంటే మనమే కాకుండా మన పక్క భాషల్లో కూడా ఏమవుతుంది, దాన్ని మనం ఎలా ఫాలో కావాలనే ఒక ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం నిర్వహించాము. కానీ ఇప్పుడు మనకి ఏమవుతున్నాయంటే ఎంతసేపు ఈమోజీలు ఇట్లాంటి ఒక సింబల్స్, భాష అనేది పోయి సింబల్స్కి అవుతుంది. ఒక కరతాల ధ్వనులు అంటే ఒక చిన్న సింబల్ వచ్చేస్తుంది అట్లా. సో దాన్ని మనం మాట్లాడాలి, అంటే ఇంకా ఎక్కువ మందికి మాట్లాడే ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈసారి మనము ఆటలో కొత్త వాళ్ళకు ఉద్దేశంతో మనకి వక్తలు, అంటే ఈసారి అంటే ఇంకా మనం ఆటా కార్యక్రమం నుంచి మళ్ళీ మాట్లాడవచ్చు. సింపుల్గా నా ఇంట్రడక్షన్ అనేది మనం తర్వాత కార్యక్రమాల లోపలికి వెళ్దామండి. అండ్ సార్ నమస్తే, సూర్య నాంపల్లి గారు. వెల్కమ్ టు సాక్షి టీవీ. అలాగే మీ గురించి మా సాక్షి టీవీ ప్రేక్షకులకు కాస్త తెలియజేయండి. థ్యాంక్ యూ శైలేష్ గారు. సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారములు. నా పేరు సూర్య నాంపల్లి. నేను ఈ వర్జీనియా ఏరియాలో గత 20 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఇక్కడ సాహిత్యం గురించి మాకు డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయండి. దాంట్లో ప్రతి కమిటీలో వేణుగారు ముందుండి అందరికీ సాహితీ దిశానిర్దేశం చేస్తుంటారు బేసిక్గా. అదే కాకుండా ఇండియాలో ఉన్న వాళ్ళ ద్వారా కాకుండా ఈ యుఎస్ లో ఉన్న యంగ్ జనరేషన్, జెన్జీ జనరేషన్ కూడా మేము కవితలు అవన్నీ ఆహ్వానించాము. చాలా మంది మంచి కవితలు పంపించారు. సో ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాను.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ గోస్ టు రాజ్ బండేలా గారు. సో మొదటిగా ఫస్ట్ మీతోనే మొదలు పెడదాం క్వశ్చన్స్. ముందుగా ఆర్ట్ లిటరరీ ఫారం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే? లిటరరీ లిటరరీ సాహిత్యం. సో మనకు తెలుగులోకి ఓకే. లిటరరీ కంటే కూడా సాహిత్యం అనేది చాలా మంచి కమ్మగా ఉంటది భాష పదము. సో ఈ తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదు. సో భాషతో పాటు అది మన సంస్కృతికి చిరునామా. నేనేమంటున్నానంటే ఈ మన తెలుగు అనేది మన భావాలకు మన సంస్కృతికి వెలుగునిచ్చే అక్షర దీపం. సో అందువల్ల ఆట వేదిక మీద ఈ తెలుగు వెలుగును ప్రపంచ వేదిక మీదుగా మనందరం కలిసి తెలుగు వాళ్ళందరం కూడా ఒక చోట చేరి దీన్ని మరింత ప్రకాశింపజేద్దాం అనేది మెయిన్ ఆశయం అండి. అది అక్షరం అనేది అదేదో ఒక ఒక పలుకు కాదు, ఒక అక్షరం కాదు. ఎప్పుడంటే ఈ సాహిత్యము, ఈ కవులు, అది అక్షర సాహిత్య సంపద కాదు నేను చెప్పేది. ఈ ఆట వేదిక కూడా అదే చెప్తుంది. సమాజానికి మనస్సాక్షిని నెలకొల్పే శాశ్వత దీపస్తంభాలు వీళ్ళందరూ సాహితీవేత్తలందరూ కూడా. అక్షరం సమాజాన్ని మేల్కొల్పుతుంది. మనకు మీరు అన్నట్టుగా మనం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాము. మనం వరకు బాగానే ఉంది. మన పిల్లలు రాను రాను తెలుగుకు దూరం అవుతున్నారు. సో ఆటా వేదిక ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మన పిల్లలు భాషకి దాన్ని మనుగడ సాధించాలంటే ఇంతకుముందు వేణుగారు అన్నట్టుగా దాన్ని ఆచరణలో ఉండాలి. కాలం మారచ్చు, తరాలు మారచ్చు, కానీ మానవ గౌరవం ఎప్పుడు కూడా మన ఈ సాహితీవేత్తలు వెలిగించే అక్షర జ్యోతి ఎన్నటికీ మారదు. ఈ ఆట ఉద్దేశం, ఈ సాహితీవేత్తల అందరి ఉద్దేశం కూడా ఏంటంటే అది ఏది చేసినా మానవ జీవితానికి ఈ దగ్గరగానేనండి. మా ఉద్దేశం కూడా అదే ఆట థ్యాంక్ యూ సార్. చాలా సార్ వేణు గారు, ఈసారి Yeah. లిటరరీ ఫోరం లో ప్రేక్షకులు ఏమేమి ప్రత్యేక కార్యక్రమాలు చూడబోతున్నారంటారు? తప్పకుండా అండి. ప్రత్యేక కార్యక్రమాలు అంటే ఈసారి మా ట్యాగ్ లైన్ అంటే ఆట దీంట్లో ఉంది. ముఖ్యంగా ఏంటంటే మీరు శ్రోతలు కాదు, వక్తలు. ఎవరైనా సరే ఒక మా ప్రాంగణంలోకి, మా సాహిత్య ప్రాంగణంలోకి అడుగు పెడితే వాళ్ళు శ్రోతలు కాదు, ఏదో మూలకు కూర్చొని ఏదో సెల్ ఫోన్లో ఒకసేపు వాట్సాప్ మెసేజ్లు చూసిపోవడం కాదు. వాళ్ళందరూ వక్తలే. వాళ్ళ దగ్గరికి యాంకర్స్ వస్తారు, మన ప్యానల్ డిస్కషన్స్ వాళ్ళు వస్తుంటారు. సో స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఒక మాట్లాడే అవకాశము, పాట పాడే అవకాశం. సో మా ట్యాగ్ లైనే అది, మీరందరూ శ్రోతలు కాదు, వక్తలు అని. సో ఆ ట్యాగ్ లైన్ తోటి మేము ఈసారి చేస్తున్నాము. దీంట్లో మనకు ముఖ్యంగా ఒక మంచి హైలైట్ కార్యక్రమం ఏంటంటే పాలపర్తి శ్యామలానంద గారితో అష్టావధానం చేస్తున్నాం. అష్టావధానంలో దానికి నరాల రామారెడ్డి గారు చాలా సీనియర్ అవధానులు, వారు అధ్యక్షతన జరుగుతుంది ఇది. సో దాంట్లో కూడా మనకి జొన్నవితుల గారు ప్రముఖ వేద కవి, ఆయన కూడా మన ఈ అవధానంలో పాల్గొంటున్నారు. సో ఒక మంచి సాహిత్య బిందు అంటే ఒక అష్టావధానం అనేది అంటే ఏంటి ఈ టెక్నాలజీ, అదొక అవధానం అనేది జస్ట్ నాటి ఒక సాహిత్యం కాదండి, ఒక టెక్నాలజీ, ఒక సైన్స్, ఒక మ్యాథమెటిక్స్, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. అంటే మనం తెలుగు భాష ప్రోత్సహించడంలో భాగంగా వాళ్ళు కూడా మాకు వచ్చి మీరు వాళ్ళకి ఏంటి మా తరపున ఎవరైతే భాషలో ఇలా మాట్లాడతారో, ఏదైతే పాటలు పాడుతున్నారో వాళ్ళందరికీ కూడా అని చెప్పేసి. సో అట్లా మా ప్రాంగణంలో ఒక అడుగు పెడితే మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి, పాటలు పాడవచ్చు, పద్యాలు పాడవచ్చు, ఏదో చేయొచ్చు. సో అందరికీ అంటే టేక్అవుట్ ఏంటంటే వాళ్ళ మైండ్లో కొద్దిగా నన్నారే మనం భాష గురించి మనం పట్టించుకోవాలి, మన పిల్లలతో తెలుగులో మాట్లాడాలి, మన తల్లిదండ్రులతో తెలుగులో మాట్లాడాలి అనేది ఒక మంచి అనుభూతితోటి వెళ్ళిపోయే ఒక కార్యక్రమం అయితే ఈసారి నిర్వహిస్తున్నామండి. సార్ సూర్య గారు, తెలుగు భాషను విదేశాల్లోని యువతకు చేరువేయడంలో ఆట ఎలా కృషి చేస్తుంది? పోయిన సంవత్సరము ఆట వేడుకలు జరిపారు ఇండియాలో. అది వేణు గారు కూడా నిర్వహించారు. చాలా మందితో చాలా మంచి ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఒక ఆట అనే కాకుండా వేరే ఆర్గనైజేషన్స్ కూడా పాఠశాల అని, మనబడి అని, సిలికానాంధ్ర వాళ్ళు ఈ తెలుగు స్కూల్స్ స్టార్ట్ చేసి ఇక్కడ మా పిల్లలకి తెలుగు నేర్పడానికి అండ్ తెలుగులో నిష్ణాతులని కాకుండా అట్లీస్ట్ ఇంట్లో మాట్లాడగలిగే పరిస్థితి కల్పించడానికైనా గట్టి కృషి జరుగుతున్నది. దాంట్లో రకరకాల వికాసము అని ఇంకా చాలా వెరైటీ ఆఫ్ కోర్సెస్ పెట్టారు. చాలా మంది యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి పిల్లలు చాలా మంది నేర్చుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మా చిన్న అబ్బాయి కూడా దాంట్లోనే అట్లీస్ట్ కొంచెం నేర్చుకొని తెలుగు కొంచెం మంచిగా మాట్లాడగలుగుతున్నాడు. ఇప్పుడు ఈ చరవాణి వీక్షణాన్ని కొంచెం తగ్గించి
మీ స్వరవాణిని పెంచితే అందరి వీణులకు విందు కలుగుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. సో అలా మేము ముందుకు వెళ్తున్నామండి. ఆట డెఫినెట్ గా మా సాహితీ ప్రోగ్రామ్స్ హైలైట్ చేద్దామనే దృఢ సంకల్పంతో ఉన్నాం మేము ముగ్గురము. అందరికీ ఆహ్వానం. అండ్ సార్ రాజు గారు, ఈ ఏడాది నిర్వహిస్తున్న సాహిత్య పోటీలో ప్రత్యేకత ఏంటి? సో ప్రత్యేకత ప్రత్యేకత కంటే మన మెయిన్ ఆశయం మీరు అన్నట్టు బాగా అడిగారు శైల్ గారు, థ్యాంక్ యూ శైలేష్ సార్. గారు. గుడ్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. థ్యాంక్ యూ. సో మొత్తం ఆట ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మన తెలుగు ప్రత్యేకత తెలుగు భాషా ప్రభావాన్ని, వైభవాన్ని, తెలుగు సంస్కృతిని ప్రపంచ వేదికపై నిలబెట్టాలనే ఈ ఆటా సంస్థ కొన్ని ఏళ్ళుగా కృషి చేస్తుంది. సో దాంట్లో భాగంగానే వేణు నేను సూర్య నాంపల్లి గారు దీని మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే విదేశీ భూమిలో ఉన్నా కూడా మనం తెలుగు నేల వాసన మర్చిపోకుండా భావి తరాలకు మన మాతృభాషను అందిద్దామనేది ఆట పెద్దల భగీరథ ప్రయత్నం. నాకు నేను కూడా ఇది ఇన్వాల్వ్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే మా నాన్నగారి పేరు బందెల నర్సయ్య. ఈ వర్క్స్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. ఆయన చాలా అంటే తెలుగు హిందీలో చాలా కవితలు రాసేవాడు. సో ఆయనది నాకు కొంచెం వచ్చింది. సో మంచి మిత్రుల ప్రోత్సాహం వల్ల కూడా ఏంటంటే ఇప్పుడు మన కొత్త తరానికి ఇది కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే కొద్ది రోజుల తర్వాత అది మనుగడ ఉండదు. సో కాబట్టి ఈసారి వేణు నక్షత్రం ఆధ్వర్యంలో గెస్ట్లు చాలా అంటే ప్రముఖులు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా శ్రీ డాక్టర్ నరసింహారెడ్డి ఉర్మిండి గారు, ఆయన ప్రముఖ విద్యావేత్త అండ్ సాంకేతిక నిపుణులు. ఆయన మాట్లాడుతుంటే మనం అలా కూర్చుండిపోతాం. సో ఇక్కడ మనకు వెంకట్ కొత్తూరు గారు పద్యకవి అండ్ తను జీవన సాఫల్య పురస్కార గ్రహీత. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు దాదాపు చాలా మంది మంచి సాహితీవేత్తలు వస్తున్నారు ప్రత్యేకంగా ఈ ఆటా సభలకు ఈసారి. సార్ వేణు నక్షత్రం గారు, మరి కథలు, కవితలు, నవలల పోటీలకు ఎలా స్పందన లభిస్తోంది ఇక్కడ? ఆట నవలల పోటీకి ఎప్పుడు ఒక ప్రత్యేకత ఉందండి. అసలు అంటే ఎప్పుడు వస్తుంది, ఇంకా ఎప్పుడు ప్రకటిస్తారు, మేము అంటే కొద్దిమంది ముందు రాసి పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొద్దిమంది రాగానే రాసే వాళ్ళు ఉంటారు. సో ముఖ్యంగా ఆట నవలల పోటీకి మాత్రం మంచి ఆదరణ ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడన్నా ఉండొచ్చు, ఎవరైనా రాయొచ్చు. సో అట్లా దానికి ఆల్మోస్ట్ మాకు 40 పైన వచ్చాయి. ప్రకాష్ గారు చూస్తున్నారు, ప్రకాష్ తిమ్మారప్ గారు ఈ నవలల మొత్తం నిర్వహిస్తున్నారు. సో ఆయన చెప్పిన ప్రకారం మనకు 40 పైనగా వచ్చాయి నవలలు వివిధ దేశాల నుంచి. మంచి స్పందన ఉంటుంది నవలల పోటీకి. ఒక మంచి స్పందన అనేది ఆట వాటికి ఒక ప్రత్యేకత. సో ఈసారి మేము కొత్తగా కథలు పోతే ఇంతకుముందు లేదు. ఈసారి మేము కొత్తగా పెట్టాం కథలు, కవితలు ఎవరైనా సరే రాయొచ్చు అని చెప్పి. సో ఇదేంటంటే కేవలం మనం అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ భాషను ప్రోత్సహించాలి, ఫస్ట్ వీళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దాము అన్నట్టు. ఇప్పుడు నవలల పోటీలు ఎవరైనా పాల్గొనవచ్చు, బట్ కథలు, కవితలకు మాత్రం ఓన్లీ అమెరికా నివసిస్తున్న తెలుగు వారి కోసమని పెట్టాము. నవలలతో కంపేర్ చేసుకుంటే మాకు అంత రాలేదు స్పందన, బట్ కథలు వస్తున్నాయి. అంటే కొద్దిమంది వాళ్ళ లోపట ఉంటుంది రాయడానికి, కానీ ఎలా రాయాలి అనేది అంటే మాకు చెప్తుంటారు, నేను ఒకటి రాద్దాం అనుకుంటున్నా, ఒక భయం అనేది ఒకటి ఉంటుంది లోపల. వాళ్ళు రాయగలుగుతారనే కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ అంటే కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలగాలి. సార్ సూర్యనాంపల్లి గారు, మీరు చెప్పండి, పుస్తకావిష్కరణ పుస్తకావిష్కరణ కార్యక్రమాల గురించి మీరు వివరించగలరా ఏమైనా మన ఇక్కడ? అవునండి, చెప్తాను. ఇక్కడ ముఖ్యంగా 3 పుస్తకాల గురించి వివరించాలి. ఒకటి ఏంటంటే మైలురాళ్ళు అని ఈమని శివనాగిరెడ్డి గారు అని, తను స్థపతి మరియు పురావస్తు శాఖలో మంచి పొజిషన్ లో ఉన్నారు. తను ఇండియా నుంచి వస్తున్నారు. సో తను మైలురాళ్ళు అనే ఒక పుస్తకం రాశాడు. దాని గురించి ఆవిష్కారం ఉంటుంది ఆ ప్రోగ్రామ్ లో. ఇంకొకటి మిట్టపల్లి సురేందర్ గారి మిట్టపల్లి పాట, తెలంగాణ గురించి. ఆయన తెలంగాణ గేయ రచయిత అండ్ ఈ ఉద్యమ రచయిత. బేసికల్ గా తన ఉద్యమంలో కూడా చాలా పాటలు పాడారు తెలంగాణ ఉద్యమంలో. మిట్టపల్లి పాట అని తనదొక బుక్ ఆవిష్కారం ఉంటుంది. అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కానీ ఎవరైనా సృజనాత్మకంగా చేసే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి ఈ పుస్తకం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని మనం. అండ్ నెక్స్ట్ రాజ్ పండిల గారు, మరి భాష, సంస్కృతి, సాహిత్యం అనే అంశాలపై జరగనున్న ఈ ప్యానెల్ చర్చలో ప్రధాన అంశాలు ఏంటి? ప్రధాన అంశాలు భాషా పరిరక్షణ. ఎందుకంటే మనం ఇది ఎక్కడో 7 సముద్రాలు దాటి అమెరికాకు వచ్చాము.
సో ఈ అమెరికాలో మనకు టెక్నాలజీ పరంగా కానీ మన మానవ జీవన ఈ చైతన్యం కానీ అన్నిట్లలో అన్ని బాగానే ఉన్నాయి. జీవన విధానం ఆ, మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనుభవిస్తున్నాము. సో దానితో పాటు మన మూలాలు మర్చిపోవడం మనం భావితరాలకు అంది ఇవ్వాలి కదా. సో ఈ ఈ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే సాహిత్యం కవులు అంటే మన తెలుగుని మనందరం కూడా కాపాడుకోవాలంటే సో ఇప్పుడు సాహిత్యం ఎట్లుంటదంటే సాహిత్య కవులు ఇలా మనందరం కూడా మన శరీరాన్ని అంటే మన జీవితాన్ని మన పర్సనలైజ్ కాకుండా భాష ఎప్పుడు కూడా దీన్ని కాలానికి అప్పగించాలి. ప్రతి కవి కూడా తన తన శరీరాన్ని కాలానికి అప్పగిస్తాడు. వేణు గారు, మళ్ళీ అమెరికాలో పెరుగుతున్న మన తెలుగు పిల్లల్లో భాష గురించి, సంస్కృతి గురించి చదివే అలవాటు పెంచేందుకు ఏమేం చేయాలి? భాష గురించి ఇది మనం ప్యానల్ డిస్కషన్లో కూడా ఈ అంశం పెట్టామండి. అంటే ముఖ్యంగా దీంట్లో కూడా మనం అనుభవజ్ఞులతో అందరితోటి మాట్లాడిస్తున్నాము. బట్ ఏమైతే అంటే నేను కూడా ఇంతకుముందు కూడా దీంట్లో కొన్ని వ్యాసం రాశాను. ముఖ్యంగా తల్లిదండ్రులు మారాలండి. ఇక్కడ ఇప్పుడు పిల్లల్లో తెలుగు రావాలి అని అంటే తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళకు మినిమం ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, ఒక అభిలాష, ఒక ఇట్లాంటి అభిరుచి పిల్లలతో మాట్లాడితే. అయితే దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. పిల్లలు ఇక్కడ తెలుగు మాట్లాడుకుంటే ఆ లింగ్విస్టిక్స్లో అంటే ఇప్పుడు ఇక్కడ పుట్టిన అమెరికన్స్ వాళ్ళందరికీ ఒకటే భాష వచ్చు. ఇంకా వేరే అంటే సెకండ్ లాంగ్వేజ్ కింద వాళ్ళు ఫ్రెంచో ఇంకేదో కొన్ని తీసుకోవచ్చు. కానీ మనకు ఇది ఎలాంటి యూనివర్సిటీకి పోకుండా ఒక పిల్లల్లో మన ఎక్స్ట్రా సెకండ్ భాష వస్తుంది. కాబట్టి ఇది రేపు వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా చాలా అవకాశాలు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీషు, తర్వాత ఫ్రెంచు, లేకపోతే స్పానిష్ ఇట్లాంటివి వస్తాయి. సో ఎందుకంటే ఇక్కడ లింగ్విస్టిక్ జాబ్స్ చాలా ఉంటాయి, గవర్నమెంట్ పరంగా కానీ ఇంకా ప్రైవేట్లో కూడా ఇట్లాంటివి ఉంటాయి. సో అదొకటి. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే తెలుగు క్లాసులు తీసుకుపోతారు. ఇప్పుడు అంటే డబ్బులు కడతారు, పాపం అన్నీ చేస్తారు. తెలుగు భాష స్కూల్కి అంటే ఇక్కడ మనబడి ఉంది, పాఠశాల ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కొన్ని లోకల్లో కూడా. అది తీసుకుపోయి అక్కడ డ్రాప్ చేస్తూ కూడా పోయేంతసేపు వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడతారు. అయిపోయినా కూడా హౌ వాజ్ యువర్ క్లాస్, గో యువర్ క్లాస్ ఈ స్టార్టింగ్, ఇట్లాంటి నేను విన్నాను అక్కడ తల్లిదండ్రుల దగ్గర నుంచి. కానీ దాన్ని ఆ భాషలో కూడా వాళ్ళు అయిపోగానే మళ్ళీ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు పిల్లలు. సో అట్లా వాళ్ళకు ఒక తెలుగు భాషను బ్రతికించాలి అని అంటే వాళ్ళు ఉన్నది ఖచ్చితంగా చెప్పాలంటే అమెరికాలో ప్రతి ఊర్లో ప్రతి వాడలో ఇప్పుడు మనకు డ్యాన్స్ స్కూల్స్ ఉన్నాయి. అంటే ప్యాషన్ మోడర్న్ డ్యాన్స్ ఉంది, కూచిపూడి ఉంది, అన్నీ ఉన్నాయి, తెలుగు డ్యాన్సులు ఉన్నాయి. కానీ ఆ తెలుగు భాష అనేది ఆ పేరెంట్స్ అనేది ఒక కొద్దిసేపు అయినా వాళ్ళతో తెలుగులో మాట్లాడదాము అనే ఒక ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా భాష అభివృద్ధి చెందుతుందండి. అండ్ సార్, సూర్యనాంపల్లి గారు, మరి మీరు చెప్పండి, డిజిటల్ యుగంలో తెలుగు సాహిత్య భవిష్యత్తును మీరు ఎలా చూస్తున్నారు? తెలుగు సాహిత్య భవిష్యత్తుకి ఏం డోకా లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ తెలుగును ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అంటే నేను యుఎస్ కి ఇండియాకి కంపారిజన్ ఏం చేయలేను. ఎందుకంటే యుఎస్ లో పిల్లలకి తెలుగు అనేది ఒక తర్వాత ఇంట్లో మాట్లాడితేనే ముఖ్యంగా నిలబడుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే మనం తెలుగులో మాట్లాడిన పిల్లలు ఇంగ్లీష్ లోనే ఆన్సర్ చేస్తుంటారు. మనం అది చిన్నప్పుడే కరెక్షన్ చేసి వాళ్ళని తెలుగు వైపు ప్రోత్సహించి వాళ్ళని తెలుగు క్లాసెస్ కి పంపిస్తే డెఫినెట్ గా ఈ యుఎస్ లో కూడా డోకా ఏమి ఉండదండి. అదే కాకుండా మేము యాజ్ ఏ సాహితీ పరంగాను మేము మా వంతు కృషి చేస్తున్నాము. ఇంట్లో మాట్లాడడానికి, పిల్లలతో సంభాషించడానికి అండ్ వివిధ ప్రోగ్రామ్స్ మా డిఎంవి ఏరియాలో అంటే DC, మేరీలాండ్, వర్జీనియా ఏరియాలో వివిధ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి తెలుగును ప్రోత్సహించడానికి మా వంతు కృషి చేస్తున్నాము. బట్ ఇండియా విషయానికి వస్తే అక్కడైతే తెలుగుకి ఏం డోకా ఉండదు. తెలుగు సినిమాలు మీరు చూస్తూనే ఉన్నారు, తెలుగు సాహిత్యం వస్తూనే ఉంది, తెలుగుకి భవిష్యత్తుకి ఏం డోకా లేదండి, అలాంటిది ఏం లేదు. సో రాజబండిల గారు, విదేశాల్లో తెలుగు రచయితలు యూజువల్ గా ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటండి మీ దృష్టికి? సవాళ్ళ కంటే కూడా మనము ఆ సవాళ్ళను మనము వాటిని అంటే ప్రతి ఒక్కరికి కొంత మనము దీని యొక్క ప్రాముఖ్యతను కనుక తెలియజేస్తే ఎవరినైనా ఏదైనా కూడా సవాళ్ళ కంటే కూడా వాళ్ళకు సరి అయిన అంటే ఈ తెలుగు భాష యొక్క మాతృభాష యొక్క ప్రాధాన్యాన్ని కనుక మనం చెప్పగలిగితే వాళ్ళు ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకు చెప్పగలిగితే ఇక్కడ మన వేణు నక్షత్రం గారు అన్నట్టు, మన సూర్యనాంపల్లి గారు అన్నట్టు రకరకాల పాఠశాలలు ఉన్నాయి. పాఠశాల ఉంది, మనబడి ఉంది. వాళ్ళు నిజంగా చాలా కృషి చేస్తున్నారు. అలాగే ఆట కూడా ప్రతి సంవత్సరం ఇప్పుడు ఆట కూడా ఎలా అంటే విదేశీ భూమిలో ఉన్న
తెలుగు నేల వాసన మర్చిపోకుండా భావి తరాలకు భాషను అందించాలనే ఆట పెద్దల భగీరథ ప్రయత్నం ప్రతి తెలుగు హృదయాన్ని గర్వపడేలా చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరి ప్రయత్నం ఎంతున్నా కూడా ప్రతి వ్యక్తికి మన తెలుగు భాష మమకారాన్ని కనుక మనం రీజనల్గా వాళ్ళకు గుండెల్లోకి వాళ్ళ కన్నుల్లోకి, గుండెల్లో కంటే నేను కన్నులు అనే భాష ఎక్కువ మాట్లాడతా. గుండెల్లో కొంత ఫిల్టర్ ఉంటుందేమో కానీ కన్నుల్లో మండే అగ్నిజాలాలు ఉంటాయి. అంటే చాలా కన్ను ఎప్పుడు కూడా చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సో మన భాష కోసం ఒక అక్షరం రాయండి, మన సంస్కృతి కోసం ఒక భావం పంచండి, మన తెలుగు తీయదనాన్ని ప్రపంచానికి పంచుదాము. అందరూ ఆటా వేదిక బాల్టిమోర్లో ఆగస్ట్ 1, 2కి వచ్చి దీన్ని విజయవంతం చేయాలని, మన తెలుగు భాషను పరిరక్షించుకుందాం, పంచుదాం. ఇది రాజ్ కుమార్ బందెల. అలాగే సార్. అండ్ వేణు నక్షత్రం గారు, మరి ఆటా లిటరీ ఫోరం ద్వారా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలను ఒకే వేదిక పైకి తీసుకొస్తున్నారు కదా, మరి వాటి వ్యూహాలు ఏంటి, ఎలా తీసుకొస్తారు? అట్లనే ఇంతకుముందు మీరు అడిగారు కదా, విదేశాల్లో ఉన్న తెలుగు రచయితలు ప్రధాన సవాళ్ళని. ఎందుకంటే నేను ఇప్పటికీ 2 కథా సంపుటాలు వేశాను, ఒక నవల కూడా వేశాను, కొన్ని సినిమాలకు కూడా కథలు రాశాను. సో ఈ విధంగా ఒక రచయితగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రధాన సవాళ్ళు అంటే జీరో సవాళ్ళు ఏం లేవండి. ఏం సవాళ్ళు ఉంటాయి? భాష ఒక అభిమానం, అంటే రాయాలి అనే ఉత్సాహం ఉంటే చాలు. ఎవరు అంటే దీన్ని ఆదాయం లేదు. కాకపోతే ఏంటంటే మనం వర్క్ లొకేషన్స్లలో ఇప్పుడు అందరం మనం పనిచేసేది అమెరికన్ ఎన్విరాన్మెంట్లో అక్కడ ఉంటుంది. సో అక్కడ మనం ఒక అంటే రోమన్లా ఉంటే మనం రోమ్ పోయినప్పుడు రోమన్లా ఉండాలని అంటారు కదా, ఆ విధంగా ఇప్పుడు భాష ఆఫీస్కి పోయినప్పుడు మనం అక్కడ మన ఆ ఎన్విరాన్మెంట్లో అలాగే మన మేనేజర్ తోటి మాట్లాడేది ఉంటుంది. ఆ తర్వాత మనల్ని ఎవరు కంట్రోల్ చేసేది ఎవరు లేదు. మన ఇంటికి వచ్చిన తర్వాత మన భాష మన ఇష్టం, ఎవరు అడిగేది లేదు. అంటే దీనికి ఒక ఎల్లలేం లేవండి, ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. సో ఆ విధంగా మేము ప్రపంచంలో ఉన్న మన ఇండియాలో భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక వేదికగా పెడుతున్నాము. అట్లే సింగపూరు తెలుగు అధ్యక్షులు కూడా ఉన్నారు మన దగ్గర. వామర సత్యమూర్తి గారు సింగపూర్ నుంచి కూడా ఆయన భాష కోసం ఎంతో ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ఆయనను కూడా మేము పిలిచాము ఇక్కడికి. సో ఈ విధంగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళ అందరినీ కూడా మనం ఇక్కడ ఒక వేదికగా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఆట ద్వారానో మాట ద్వారానో మనము ఇది ఒక భాషా వ్యాప్తికి అయితే ఆట తరపున మనం ప్రచారం చేస్తున్నామండి. అండ్ సార్ సూర్యనాంపల్లి గారు, మరి మీరు చెప్పండి, యువ రచయితలకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి? యువ రచయితలకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, బేసిక్గా ఏదైనా రాయాలంటే మీరు ముందు బాగా చదవాలండి. తెలుగు భాష పైన పట్టు సాధించాలి. ఒకటి అంటే మీరు గ్రాంథికంగా అట్లా అని ఛందస్సు అలా అని ఏం లేదు. రాయాలంటే మీరు మామూలుగా తెలుగు బాగా చదవాలి. పుస్తకాలు అంటే నా అభిప్రాయం అది. నేను ఎక్కువ పుస్తకాలు చదివినప్పుడు నాలో ఎక్కువ సృజనాత్మకత ఉండింది. అప్పుడు ఏంటంటే మీరు ఆ రచయిత రాసిన ఒక పాయింట్ మీద మీకు ఏదో ఒక పాయింట్లో బాగా నచ్చి దానిపైన ఇంకొంచెం రాయాలి, ఇలా రాసుంటే బాగుండేదని మీలో ఒక రచయిత నిద్రలేసి తను రాయగలుగుతాడు. అంటే ఎక్కువ చదివితే ఎక్కువ రాయగలుగుతాం. ఈవెన్ మనం తెలుగు భాష నేర్చుకోవాలన్నా మాకు చిన్నప్పుడు స్కూల్లో మా సార్ చెప్పేవాడు, సౌ బక్నా ఏక్ లిఖ్నా అనేవాడు. ఇది ఉర్దూలో జనరల్గా చెప్తారు. అంటే మీరు 100 సార్లు చదివి ఒక్కసారి రాసిన దానికి ఈక్వల్ అని చెప్తాడు. అంటే రాయడం అనేది ఇంపార్టెంట్. చాలా మంది చదువుతారు కానీ రాయడం విషయం వచ్చేసరికి ఈవెన్ ఇండియాలో కూడా రాసే వాళ్ళు మాట్లాడగలుగుతారు కానీ అదే పేపర్ పైన పెట్టి ఒక పేజ్ రాయమంటే రాయలేరు. ఎందుకంటే రాయడం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ స్కిల్. మీరు అందుకే ఎక్కువ చదివి ఎక్కువ మీరు సాహితీ సంపదను పోగు చేసుకుంటే మీరు డెఫినెట్గా మంచి రాయగలుగుతారని నేను నమ్ముతున్నాను. ఆట కూడా తన వంతు సహకారాన్ని అందిస్తుంది. లాస్ట్ టైం మేము చేసినప్పుడు ఆట వాళ్ళు కూడా ఆ మీటింగ్లకు సపోర్ట్ చేశారు. ముందు కూడా ఇంకా అలాంటి మీటింగ్స్ పెట్టి సాహితీవేత్తలందరినీ పిలిపించి మాట్లాడించడం జరుగుతుంది. అందుకే యువ రచయితలను ప్రోత్సహించడానికి ఆట వేదిక కూడా ఒక ఫోరం లాగా యూజ్ చేస్తున్నామండి మేము. ఎస్. సో బిఫోర్ క్లోజింగ్ లాస్ట్ క్వశ్చన్ వేణు నక్షత్రం గారితో తీసుకుందాం. సార్, మరి ఈసారి ఆటా కన్వెన్షన్ కు రావాలనుకునే సాహిత్యాభిమానులకు మీ ఆహ్వానం ఏమిటి? తప్పకుండానండి. అది ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈసారి మీరు ఒక శ్రోతల్లాగా కాదండి, మీరు వస్తే ఒక వక్తల్లాగా మీకు ఒక వక్తల్లాగా ఒక స్థానం కల్పిస్తాం, మాట్లాడచ్చు. ఎందుకంటే మేము కొన్నిసార్లు చూసాం, కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు
అంటే శ్రోతల్లాగా వస్తారు, కూర్చుంటారు. కొద్దిసేపు మన పెద్దవాళ్ళు ఎవరైనా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళు అప్పుడు ఒక ఆవేశం వస్తుంటుంది. ఈ కవిత ఆవేశం కావచ్చు, భాష ఆవేశం వచ్చేసి మేము మాట్లాడదామని మధ్యలోకి వస్తుంటారు. సో అట్లాంటి మేము అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమనిపించిందని అంటే, సో అది కాదు, మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. సో కాకపోతే ఒక ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పోగానే అందరికీ అవకాశం ఇస్తున్నాం. వక్తలు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో రండి, అంటే కేవలం శ్రోతల్లాగా కాదు. సో ఏదైనా సరే దీనికి మనము ఒక ప్రత్యేకంగా కథలు కవితలేనే లేదు. మీరు ఒక వ్యాసం చెప్పచ్చు, ఒక చిన్న కథ చెప్పచ్చు, ఏదైనా చేయండి. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాట్లాడండి, వినండి, మాట్లాడండి, వింటూ మాట్లాడండి. సో అట్లా అన్ని రకాలుగా, ఎందుకంటే మన పెద్దలు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అని కాకుండా అందరినీ ఒక సమూహంగా పేర్చాం ప్యానల్ డిస్కషన్లో. అంటే మనకు తెలియదు, ఇప్పుడు ఆల్రెడీ రాజేశ్వరి దివాకర్ల గారు ఉన్నారు, లేకపోతే కల్పన రెంటాల గారు ఉన్నారు, లక్ష్మీ గోపరాజ్, ఇట్లాంటి వాళ్ళు కొంత సీనియర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు మన దగ్గర రుక్మిణి మాధవి గారు కొత్త, అంటే ఇప్పుడు తర్వాత జ్యోతి పిసిపాటి గారు ఉన్నారు. వారు కూడా ఒక అదే సాంప్రదాయంలో వాళ్ళ ఫాదర్ మంచి రైటరు అట్లా ఉన్నారు. కవిత్వంలోను కథల్లోనూ బహుమతులు ఇస్తున్నాము. ఆ బహుమతుల కార్యక్రమాల్లోనూ మనము వీణంలో వెందుగా వీళ్ళతోటి ఆ పాటల్లో కూడా భావాలు ఏంటి వాటిని చెప్పుకుంటూ మనతోటి, అంటే పాట ఎందుకు రాయాల్సి వచ్చింది, ఆ పాటలో అర్థం ఏంటి అనేది. అంటే ఇప్పుడు మనం సినిమాలో వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ ఆ రైటర్ మన ముంగట ఉన్నప్పుడు అట్లా మనలో ఎన్నో సందేహాలు వస్తాయి. ఇట్లా ఈ పదం ఎందుకు యూజ్ చేసిండు, లేకపోతే ఇక్కడ ఈ వర్డింగ్ ఎందుకు వచ్చింది, ఇట్లా అనేది వాటిని మనము నివృత్తి చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనకు మిట్టపల్లి గారు ఉన్నారు. ఆయన కూడా ఈ మధ్య బాగా రాస్తున్నారు పాటలు, సినీ గేయ రచయిత, ఉద్యమ రచయిత ఆయన కూడా. సో ఆయన పుస్తకాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరణకి మనము చేస్తున్నాం ఇక్కడ. సో ఈ విధంగా ఎన్నో విధాలుగా ఒక కొత్త ఉత్సాహంగానైతే మేము ఒక కొత్తగా ఒక నాంది పలికాము. ఇది ఇంతవరకు విజయవంతం అవుతుందని మేము చెప్పలేము, కానీ ఇప్పటికైతే మేము గత 1 year నుంచి అయితే మాకు కొత్త వాళ్ళు అయితే వస్తున్నారండి. సో దిస్ ఇది మా ఆట యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజ్ మండేలా గారు, వేణు నక్షత్రం గారు, సూర్య నాంపెట్టి గారు. ప్రేక్షకు మిత్రులారా, మీరు కూడా ఆటా కన్వెన్షన్ 2026లో పాల్గొని లిటరరీ ఫోరం కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించి తెలుగు సాహిత్య వైభవాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ, మరి ఇలాంటి మరెన్నో ప్రత్యేక ఇంటర్వ్యూలు, ఎన్ఆర్ఐ విశేషాల కోసం మా సాక్షి ఛానల్ని చూస్తూనే ఉండండి.